ఐపీఎల్ మినీ వేలంలో కాసుల వర్షం గుమ్మరించాయి ఫ్రాంచైజీలు. ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర పలికాడు. కమిన్స్ను 20,50,00,000కు దక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. 2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న కమిన్స్ 20,50,00,000కు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. కమిన్స్ను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి. చివరికి సన్ రైజర్స్ దక్కించుకుంది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ పై కోట్ల వర్షం కురిసింది. మిచెల్ను 14 కోట్లకు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ₹1 కోటి బేస్ ప్రైజ్తో ఉన్న మిచెల్ ఏకంగా 14 కోట్లకు అమ్ముడుపోయాడు. భారత బౌలర్ హర్షల్ పటేల్ను ₹11.75 కోట్ల పంజాబ్ కింగ్స్ జట్టు దక్కించుకుంది. విండీస్ క్రికెటర్ పావెల్కు భారీ ధర దక్కింది. $7,40,00,000 వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ పావెల్ను సొంతం చేసుకుంది. అలాగే దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ గెరాల్డ్ కోడ్జీని 5 కోట్లకు దక్కించుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇక 4 కోట్లకు హ్యారీ బ్రూక్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ను 6,80,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. వేలం బరిలో మొత్తం 333 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ మినీ వేలంలో కాసుల వర్షం గుమ్మరించాయి ఫ్రాంచైజీలు. ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర పలికాడు. కమిన్స్ను 20,50,00,000కు దక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. 2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న కమిన్స్ 20,50,00,000కు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. కమిన్స్ను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. చివరికి సన్ రైజర్స్ దక్కించుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ఈ వేలంలో కాసుల వర్షం కురుస్తోంది. అనూహ్యంగా ప్యాట్ కమిన్స్ ను ఏకంగా 20,50,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ప్యాట్ కమిన్స్ బేస్ ప్రైస్ కేవలం 2 కోట్లు మాత్రమే ఉంది. కానీ ఇప్పటి వరకు ఐపీఎల్ లో చరిత్రలో ఎవరికి పలికినంత ధర ప్యాట్ కమిన్స్ కు పలికింది. ఏకంగా 20,50,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. సో వేలంలో కంటిన్యూస్ గా ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య పోటాపోటీగా నడిచింది. చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో 7 కోట్ల వరకు పాడి ఆ తర్వాత వెనక్కి తగ్గినా కూడా ఆర్సీబీ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు కూడా ప్యాట్ కమిన్స్ ను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. చివరికి ఆర్సీబీ 20,25,00,000 దగ్గర ఆగిపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ 20,50,00,000కు దక్కించుకుంది. ఆ తర్వాత అత్యధిక ధర డారియల్ మిచెల్ పలికాడు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ ను దక్కించుకోవడానికి కూడా చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడింది. తన బేస్ ప్రైస్ కేవలం ₹1 ఉన్నాడు. ఐపీఎల్ లో ఫస్ట్ టైం కూడా మిచెల్ ఆడబోతున్నాడు. సో మిచెల్ ను కొనడానికి కూడా చాలా టీమ్స్ ఆసక్తి చూపాయి. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ అదేవిధంగా కింగ్స్ 11 పంజాబ్ పోటాపోటీగా ఉన్నప్పటికీ అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా యాడ్ అయింది. 11.75 crores దగ్గరికి ఢిల్లీ డ్రాప్ అయినప్పుడు అనూహ్యంగా ఢిల్లీ సొంతం చేసుకుంటుంది అనుకునే టైంలో చెన్నై సూపర్ కింగ్స్ 12 crores తో వేలం స్టార్ట్ చేసింది. దీంతో చివరికి 14 crores కు డారియల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఇద్దరు ఇండియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా శార్దుల్ ఠాకూర్ కూడా అమ్ముడుపోయాడు. శార్దుల్ ఠాకూర్ తో పాటు అదేవిధంగా హర్షల్ పటేల్ కు కూడా అనూహ్యమైనటువంటి ధర రావడాన్ని మనం చూస్తా ఉన్నాం. హర్షల్ పటేల్ కేవలం బేస్ ప్రైజ్ 2 crores తో ఉన్నాడు. హర్షల్ పటేల్ ను 11,75,00,000కు కింగ్స్ 11 పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్నారు. సో హర్షల్ పటేల్ కూడా సొంతం చేసుకోవడానికి ప్రతి టీం కూడా పోటాపోటీగా పోటీ పడినప్పుడు కూడా చివరకు కింగ్స్ పంజాబ్ 11.75 crores కు సొంతం చేసుకుంది. రచిన్ రవీంద్రను మనం చూసాం. వరల్డ్ కప్ లో అనూహ్యమైనటువంటి ప్రదర్శన ఉంది. రచిన్ రవీంద్ర పైన ఈసారి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ కేవలం తన బేస్ ప్రైజ్ 50 లక్షలు ఉంటే ₹1,80,00,000కు మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. రచిన్ రవీంద్రను కొనేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి కూడా చూపలేదు. ఎందుకంటే తను కంప్లీట్ గా వన్డే ఫార్మాట్ కే సరిపోతాడు, T20 ఫార్మాట్ ఆడలేడు అని చెప్పి మిగతా ఫ్రాంచైజీలు అనుకున్నాయి. మరి రోమన్ పావెల్ కూడా వెస్టిండీస్ బ్యాటర్, తన బేస్ ప్రైస్ కేవలం ₹1 ఉంది. తన 7,40,00,000కు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ట్రావిస్ హెడ్ ను కూడా మనం చూసాం. వరల్డ్ కప్ టీమిండియా ఓడిపోయిందంటే ఒక కారణం కూడా ట్రావిస్ హెడ్ చెప్పుకోవచ్చు. ఆ రోజు వెంటనే ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయినా కూడా హెడ్ మాత్రం వికెట్ ను కాపాడుతూ
ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ రావడంలో కీలకంగా ఉన్నాడు. సో అలాంటి ట్రావిస్ హెడ్ కూడా ఈ రోజు అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. తనకు 6,80,00,000కు ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. శ్రీలంక ఆల్రౌండర్ వనిందు హసరంగ మాత్రం తనకు కేవలం బేస్ ప్రైస్ కి అమ్ముడుపోయాడు. 1,50,00,000 బేస్ ప్రైస్ తో ఉన్నటువంటి వనిందు హసరంగను అదే ప్రైస్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు వీళ్ళంతా అమ్ముడుపోయిన ఆటగాళ్ళు అయితే స్టార్ ఆటగాళ్ళు కూడా ఈ రోజు అమ్ముడుపోకుండా ఉన్నారు. అందులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు, మనీష్ పాండే ఉన్నాడు. మనీష్ పాండేను మనం T20 స్పెషలిస్ట్ గా కూడా చెప్పుకుంటాం. మనీష్ పాండే రైట్ రవి, థ్యాంక్ యూ.